మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. 2 వారాల నుంచి నేను ఒక వాక్యాన్ని మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. నా కృప నీకు చాలును. ఆయన కృప మనల్ని ఏం చేస్తుంది? ఇందాక పెట్టినట్లే పెట్టి కొద్దిగా ఆ కృప ద్వారా మనము ఎటువంటి ఆశీర్వాదాలని పొందుకుంటున్నాం? కృపలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏ విధంగా ఉంటుంది అని 2 వారాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదని, ఆ కృపలో మనం నిలిచి ఉండాలని, మరొక వారం కృప ద్వారా మనము బలవంతులుగా తీర్చిదిద్దబడతామని కొన్ని మాటలు నేర్చుకుంటూ వచ్చాం. ఈ యొక్క వారంలో కూడా ఒక సందేశాన్ని మీకు తెలియపరచాలని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపాటు కలిగి వచ్చాను. ఈ యొక్క మూలవాక్యాన్ని మనము చదువుకుందాం. కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. 2వ కొరింథీ పుస్తకం 12వ అధ్యాయం 9వ వాక్యం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. చాలు. ఇక్కడ రాయబడినటువంటి వాక్య భాగాన్ని మనము ధ్యానం చేస్తూ ఉంటే, దూరం కూర్చోండి, మీరు ముందు జరుగు, నువ్వు దూరంగా జరుగు, వెనక్కి జరుగు, నువ్వు ముందుకు జరుగు, అక్కడ కూర్చో, అరమాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాయబడినటువంటి మాటను మనం గమనిస్తూ ఉంటే, అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘములో ఉన్నటువంటి దేవుని ప్రజలను కృప ఏ విధంగా మనల్ని కాపాడుకుంటూ వస్తుంది, కృప మనల్ని ఏ విధంగా ముందుకు తీసుకొని వెళుతూ వస్తుంది, కృప మనల్ని ఏ విధంగా బలపరుస్తుంది, ఆ కృప చివరికి మనల్ని ఎక్కడికి తీసుకొని వెళుతుందని అనేక పర్యాయాలు అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను రుచికరమైనటువంటి వాక్య ధ్యానాలతోటి అర్థమయ్యేంత రీతిగా, వారి మనస్సులకు తట్టే రీతిగా, వారి ప్రవర్తనలు సరిదిద్దే రీతిగా, వారి యొక్క అక్రమములను క్రమపరిచే రీతిగా అపోస్తలుడైనటువంటి పౌలట ఆయనకిచ్చినటువంటి పరిచర్యను బట్టి, ఆయనకిచ్చినటువంటి తలాంతును బట్టి, ఆయనకిచ్చినటువంటి దేవుని ఆత్మతో మన్నింపగలిగిన వాడై, ఉద్రేకత కలిగిన వాడై, ఆత్మశక్తితో నింపబడుతూ
ప్రజల విషయంలో ఎంతగానో చక్కటి వర్తమానాలను బోధిస్తూ ఉన్నాడు. ఓ కొరింథీ సంఘస్థులారా, దేవుని బిడలారా, మీరు ఏ సందర్భాల్లో బలహీనతల్లో కృంగిపోయానని అనుకుంటున్నారో ఆ సందర్భాలలో ఆయన కృపను తలపోచుకోండి, ఆయన కృపను ధ్యానము చేసుకోండి. కృప అని అంటే అర్థాన్ని మనము ఏ అర్థాన్ని మనకు చూపిస్తుందంటే, కృప అనంటే అర్హత లేని వారిని అర్హులుగా మార్చటమే దేవుని కృప. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది చెప్తుంటారు వారికి ఉన్నటువంటి కొన్ని అలవాట్లను బట్టి, అన్నా మాకున్నటువంటి అలవాట్లను బట్టి మందిరములో అడుగు పెట్టలేకపోతున్నాం, మాకున్నటువంటి చిన్న చిన్న పొరపాట్లను బట్టి మందిరంలో అడుగు పెట్టడానికి ధైర్యం చాలట్లేదు, దేవుని మందిరంలో మేము నిలబడటానికి మాకు శక్తి చాలట్లేదు అని వారికి ఉన్నటువంటి బలహీనతలను బట్టి దేవుని మందిరంలోనికి రావటానికి ఇష్టపడరు. అలాగునే కృప అనంటే అర్హత లేనటువంటి వ్యక్తిని అర్హులుగా మార్చి సిద్ధపాటు చేసి దేవుని మందిరంలో కూర్చోబెట్టి అర్హులుగా మార్చటమే దేవుని కృప. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఇంతమందిగా సమాజముగా, ఇంత జనాంగంగా, ఇంతమంది దేవుని బిడ్డలుగా, పెద్దలు కానీ, యవనస్తులు కానీ, పిల్లలు కానీ, వృద్ధులు కానీ దేవుని మందిరములో చేర్చబడటానికి గల కారణం ఏమిటి అంటే, దేవుని కృప దేవుని మందిరములో ఉంది, ఆ కృప మనల్ని ఆవరిస్తుందని మనము తెలుసుకొని దేవుని మందిరంలోకి వచ్చాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మందిరంలోనికి వచ్చాం. దేవుని కృప మనల్ని వెంబడిస్తుంది. దేవుని కృప మనలో ఉన్నటువంటి బలహీనతలను తీసివేస్తుంది. దేవుని కృప మనతో మాట్లాడగలుగుతుంది. దేవుని కృప మనల్ని వెంటాడుతూ ఉంటుంది. దేవుని కృప మనల్ని భక్షిస్తూ ఉంటుంది. దేవుని కృప బలహీనత పడుతున్నటువంటి సందర్భాలలో ఆ కృప ఏం చేస్తుందంటే మనల్ని బలపరిచి మనలో ఉన్నటువంటి బలహీనతలను తీసివేసి దేవుని మందిరానికి శక్తివంతులుగా తీసుకురావటమే దేవుని కృప అనేది మనము గ్రహించుకోవాలి. అక్కడ రాయబడినటువంటి మాటలు గమనిస్తూ ఉంటే, అందుకు నా కృప నీకు చాలును, బలహీనతలో నా యొక్క శక్తి పరిపూర్ణమయ్యేటట్లు బలహీనతలో ఉన్నటువంటి వ్యక్తిని పరిపూర్ణము చేయటమే దేవుని కృప. చాలామందిని నేను ఎలా ఉన్నారు అని అంటే వాళ్ళ అనే సమాధానం ఏంటంటే, ఎలాగున్నారమ్మా అంటే వాళ్ళు అంటారు, దేవుని కృపను బట్టి మేము బాగానే ఉన్నామయ్యా, దేవుని కృపను బట్టి మేము బాగానే ఉన్నాం, నువ్వెలాగున్నావు? కారణం ఏమిటంటే ఆ కృప మనల్ని కాపాడకపోతే, ఆ కృప మనల్ని సంరక్షించకపోతే, ఆ కృప మనల్ని వెంబడించకపోతే ఈ రోజున మనము ఇంత సమాజంగా కూడుకునే వాళ్ళం కాదు. ఎక్కడికెక్కడికో మనకు ఇష్టానుసారమైనటువంటి విధానాల్లోనికి వెళ్ళిపోయాం. మనకి ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళిపోయాం వాళ్ళం. దేవుని కృప, దేవుని కాపుదల మన మీద, మన కుటుంబాల మీద నిలిచి ఉండబట్టి ఈ రోజున మనము కుటుంబాలుగా దేవుని మందిరంలో చేర్చబడటానికి గల కారణం ఏంటంటే, కృప నీలో ఉన్న బలహీనతలు తీసివేసి బలహీనతలో నీకు పరిపూర్ణాన్ని కలిగించి దేవుని మందిరానికి నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బలహీనతలో నీకు పరిపూర్ణమైనటువంటి శక్తినిచ్చి, పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి, పరిపూర్ణమైనటువంటి అధిక శక్తిని ప్రభు మనకు అనుగ్రహించి దేవుని మందిరంలోనికి తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. దాన్నే దేవుని కృప అంటారు. ఈ రోజున ఆ దేవుని కృప మన మీద లేకపోతే మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఉదయాన్నే లేచి ఏమండి పేపర్ చూసామనుకోండి, పలానా చోట యాక్సిడెంట్ అయ్యి ఇంతమంది చనిపోయారు, చూడట్లేదా? చూస్తున్నాం. పలానా చోట
ఫలానా యాక్సిడెంట్లు అయ్యి ఈ విధంగా ఇంతమంది చనిపోయారు, రక్తపాతం అయిపోయింది, కొంతమందికి కాళ్ళు ఇరిగాయి, కొంతమందికి చేతులు ఇరిగాయి, నడుములు ఇరిగాయని ఏమండి ఏ టీవీలో చూసినా, పేపర్లో చూసినా, ఏమండి ప్రపంచమంతా కూడా ఏమండి ఆ టీవీలలో చూస్తూ ఉంటే భయంకరమైనటువంటి విషగాదం. ఎందుకు ఇలాగ జరుగుతూ ఉంది అంటే దేవుని కృపలేని ఆ యొక్క వ్యక్తుల విషయంలో ఇలాంటి అనార్థాలే జరుగుతుంటాయి. దేవుని కృప ఉన్నటువంటి ఆ కుటుంబాలలో ఎప్పుడు మేలే జరుగుతుంటది. దేవుని కృప ఉన్నటువంటి కుటుంబాలలో ఎప్పుడు కార్యాలు జరుగుతూనే ఉంటాయి. దేవుని కృప ఉన్నటువంటి కుటుంబాలలో దేవుని యొక్క క్షేమాధారం అనేది ఒక కాపుదలగా, ఒక కాంపౌండ్గా నిలిచి మనల్ని కాపాడుకుంటూ నడిపిస్తూ ఉంటుంది. కారణం ఏమిటంటే దేవుని కృప బలహీనతలో మనల్ని పరిపూర్ణమైన శక్తితో నింపుతుంది. కాబట్టి రోజున చాలామంది ఉదయకాలం లేస్తే పేపర్లో చూస్తే భయంకరమైనటువంటి అనార్థాలు. ఒక్కసారి వారికి నీకు టాలీ చేసి చూసుకోండి. వారికి నీకు టాలీ చేసి చూసుకుంటే ఒక మెట్టుకు మనమే ఆరోగ్యవంతులం అనుకోవాలి. ఒక మెట్టుకు దేవుని కృపలో దాచబడిన వారమని అనుకోవాలి. ఒక మెట్టుకు దేవునిలో సంతోషించే వారిగా కనపడుతుండాలి. కారణం ఏంటంటే ఎన్ని అనార్థాలు ప్రపంచంలో జరుగుతున్నప్పటికీ, ఎన్ని అనార్థాలు ఏమండి భూప్రపంచంలో జరుగుతున్నప్పటికీ మనల్ని, మన కుటుంబాలని ఎటువంటి అనార్థానికి గురి చేయకుండా, ఎటువంటి ఏమండి ఆ శోధనలో పడకుండా, ఎటువంటి విషగాధమైనటువంటి పరిస్థితుల మధ్యలో పడకుండా కాపాడుతున్నది ఏమిటయ్యానంటే దేవుని కృప మనల్ని కాపాడుతూ, మనల్ని సంరక్షిస్తూ, ఆ కృపలో మనల్ని ఏం చేస్తుందంటే నిలిచేటట్లుగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుని కృప మనల్ని నిలిపేటట్లుగా చేస్తుంది. అందుకని అక్కడ రాయమన్నటువంటి మాటను గమనిస్తూ ఉంటే, నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. బలహీనతల్లో ఉన్నప్పుడు ఏమని మన శక్తి పరిపూర్ణం అవ్వటానికి గల కారణం ఏంటంటే కృప మనకు తోడుగా ఉంది. కాబట్టి ఆ కృపలో మనము నిలిచేవారిగా ఉండాలి. ఆ కృపలో మనము స్థిరపరచబడేవారిగా ఉండాలి. ఆ కృపలో మనము నెమ్మది పొందేవారిగా కనపడుతూ ఉండాలి. నీ కృప నాలో అత్యున్నతమై నీలో నన్ను అంటుకట్టినే, నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. కృప ఏం చేస్తుందంటే మనకు ఆధారంగా నిలబడుతుంది అండి. కృంగిన స్థితిలో ఆధారంగా నిలబడుతుంది. అందుకని దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డల నోట దేవుని కృప అనేది ప్రచురపరచబడాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రచురపరచబడాలి. ఏది జరిగినా కూడా, కీడు జరిగిందా దేవునికి స్తోత్రం, దేవుని కృపను బట్టి కొన్ని రోజుల తర్వాత అయినా మేలు జరుగుతుంది అనుకోవాలి. కీడు జరిగిందని కృంగినటువంటి స్థితిలో ఉండి ఏమంటే మేలు జరిగినప్పుడు ఆనందించినటువంటి విధానంలో మనం ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షించటానికి, మన భక్తిని పరీక్షించటానికి దేవుడు కొన్నిసార్లు మనల్ని అప్పుడప్పుడు సమస్యల వలయాల్లోనికి తీసుకొని వెళ్తుంటాడేమో. సమస్యల వలయాల్లోనికి తీసుకొని వెళ్తుంటాడేమో. ఎందుకు అనంటే మన భక్తిని పరీక్షించటానికి, మన యొక్క భక్తిని దేవుని సన్నిధిలో నువ్వు నిక్కచ్చంగా నిలబడి నువ్వు ఉండగలుగుతావా, ఏదో తాత్కాలికంగా నువ్వు ఉంటావు అని చెప్పేసి దేవుడు మనల్ని కొన్ని సందర్భాల్లో ఆయన కృప మనల్ని పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్షలలో నిలబడగలిగినటువంటి శక్తిని నీవు సంపాదించుకోగలిగితే ఆయన కృప నీకు చాలునని దేవుడు చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన కృప నీకు చాలునని దేవుడే చెప్తాడు.
నా కృప నీకు చాలు అని దేవుడే తన నోట పలుకుతాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కృపలో మనమందరం కూడా దాచబడే వారికి కనపడుతుండాలి. అటుపోయినటువంటి వారాల్లో చెప్పాను, దేవుని కృప మనల్ని బలపరుస్తుంది. ఎప్పుడు అయ్యా అంటే బలహీనతల్లో ఉన్నప్పుడు. ఈ యొక్క 3వ భాగాన్ని మనం చదువుకుందాం. దేవుని కృప మనల్ని ఏం చేస్తుందంటే కదలనివ్వకుండా ఏమండి ఉన్న చోటనే మనల్ని నిలిపి స్థిరపరుస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతి. ప్రైజ్ ది లార్డ్. మరొక భాగాన్ని గమనిస్తూ ఉంటే దేవుని కృప మనల్ని కదలనివ్వకుండా ఆ కృప మనల్ని ఏం చేస్తుందంటే నిలిపింపజేసి స్థిరపరిచేటట్లుగా చేస్తుంది. స్థిరపరచబడటం అంటే ఇంకా ఒకే చోట ఉండటం, ఇంకా అక్కడికి ఇక్కడికి కదలకూడదు. ఏమండి, కొంతమందిని మనం గమనియాలి. కొంతమందిని క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తులు ఏమండి వారిని గమనించాలి. ఏమండి 2 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో చర్చిలు మారుస్తూ ఉంటారు. ఏంటి బ్రదర్, ఈ వారం ఇక్కడికి వెళ్ళావు, ఇంకొక వారము ఏంటి అక్కడ కనపడ్డామంటే ఆ చర్చి బాగలేదు. ఏ చర్చి బాగలేదు? పోయే చర్చి బాగలేదు. ఏమైంది, ఏం కథనంటే నాకు నచ్చలేదు. మరి ఇంకొక సంఘానికి వెళ్ళావు కదా, ఆ సంఘంలో మనం నువ్వు స్థిరపరచబడవచ్చు కదంటే ఆ చర్చి కూడా బాగలేదు. తీరా అయ్యగారి విషయాన్ని గమనిస్తే ఈయన మనసే బాగలేదు. ఇతని మనసు ఏమని చంచలమైనటువంటి మనస్సులో ఉండి తన మనస్సు గలిబిలైపోయి, తన మనస్సు కలత చెంది, తన మనస్సు ఏమండి ఏదో విధానమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయి ఆ చర్చి బాగలేదు, ఈ చర్చి బాగలేదు, ఆ పాస్టర్ బాగలేడు, ఈ పాస్టర్ బాగలేడని కొంతమంది ఒకళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు. కొంతమంది ఒకళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు. నేను ఒక రోజున వేరే ప్రాంతానికి వెళ్ళి, అమ్మా మందిరంలో ప్రార్థన జరుగుతుంది కదా, మరి ప్రార్థనకు రాకూడదా అని అంటే ఆమె ఏమన్నదో తెలుసునా, ఆ పాస్టర్ని మారితే నేను వస్తా. అదేంటమ్మా పాస్టర్ గారిని మార్చేది ఏంది? దేవుని మందిరము మంది కదా, దేవుని మందిరము దేవుడు మనకిచ్చిన సొత్తు కదా. మనము దేవుని మందిరానికి వెళ్ళి దేవుని స్తుతించాలి కదా అంటే ఆమె అంటున్న మాట ఏంటంటే నాకు నచ్చలే. ఎవరు నచ్చలే? నాకు నచ్చకపోతే ఎవరు నష్టపోయేది? పాస్టర్ గారు నష్టపోతారా? మందిరానికి రామా, దేవుని మందిరానికి రా అంటే ఆ పాస్టర్ గారు నచ్చలేదు నాకు. పాస్టర్ గారు, ఆ పాస్టర్ని మారితే నేను వస్తా. ఆ పాస్టర్ గారు ఉండి, ఏమమ్మా దైవజనుని అలాగ మాట్లాడకూడదు, దైవజనుడు ప్రతినిధి దేవునికి మనము ప్రతినిధులుగా ఉండాలి, మనము పాస్టర్ కోసం రావట్లేదు ప్రార్థనకి, దేవుని కోసం రావాలని చెప్పా. అబ్బోబో చెప్పిన వాళ్ళయ్యో మా తెలిసిపోన్నది. వాక్యం చెప్పడానికి పోయానండి. అక్కడికి వెళ్తే ఆ మాట అన్నది. 2 వారాల తర్వాత 2 వారాలు గడిచి 1 నెల అవుతుంది. ఆ పాస్టర్ గారు అదే పాస్టర్ గారు వాక్యానికి పిలిచాడు. పాస్టర్ గారు మొన్న వచ్చినప్పుడు మంచిగా వాక్యం చెప్పావు, ఈసారి కూడా వచ్చి వాక్యం చెప్పు, ఆ జనాలు బాగా ఇంట్రెస్ట్గా వింటున్నారని చెప్పేసి ఏమండి ఆ ప్రార్థనకి వెళ్తే మరలా ఆ వ్యక్తి నాకు కనపడి ఏమండి ఏంటక్క ఏంది ఈ వారమైనా వచ్చావు ప్రార్థనకనంటే ఆమె పరిస్థితి చూస్తే అండి కాలంతా ఇడిదాకా సగం తీసేసింది. నెలలోనే నిజవాస్తవం చెప్తున్నా, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నెలే షుగర్ ఉందంట, షుగర్ డబల్ అయిపోయింది. ఏమండి లోపల కృంగిపోయి ఆ పుండంతా లోపలికి అయిపోయి ఏదో పురుగు వచ్చి గరిసిందంట. ఆ పురుగు లోపల తినేసి ఆ కాలు అంతటితో కట్ చేసి కటింగ్ అయిపోయింది.
ప్లాస్టిక్ కాలు పెట్టుకుంది. ఏంటమ్మా ఏమైంది అంటే, ఏం చేస్తాం అన్నయ్య, ఇదిగో ఇటువంటి పరిస్థితి అయిపోయింది. నేను అప్పుడే చెప్పాను, దేవుని సంఘము అనేది దేవుడు ఏర్పాటు చేసిన స్థలం ఇది. సేవకులు అనే వాళ్ళు వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. మనము సేవకుని ముఖం వైపు చూడకూడదు, సేవకుని యొక్క విధానం వైపు చూడకూడదు. మన ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందెంలో ఓపికతో ఆత్మీయ జీవితంలో పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. అట్లా ఇట్లా ఇట్లా అట్లా మనం చూడటం వలన మన ఆత్మీయ జీవితమే దెబ్బతింటుంది. కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చింది, అన్నయ్య పొరపాటు అయిపోయింది, ఈరోజు నువ్వు వచ్చావు కదా, నీతో పాటు నేను కూడా మందిరానికి వస్తానంటే రా అని చెప్పి ఇంటి దగ్గర ఉండి చేయి పట్టుకొని చిన్నగా తీసుకొని వచ్చిన. ఏ కాలు? ప్లాస్టిక్ కాలు సగం. ఈ రోజున చాలామంది కూడా ఏమండి సేవకుల మీద అలుగుతుంటారు. సేవకుల మీద అలుగుతూ ఎవరికి నష్టం? ఎవరికి నష్టం అండి? నీకు నష్టమా, నాకు నష్టమా? ఆత్మీయ జీవితంలో పడిపోతావా? ఆదివారము ఏ రోజు వచ్చింది కూడా తెలియక ఆమె ఈరోజు ఏం వారమో ఆదివారం రోజు పక్కన వాళ్ళని అంటే నీ పరిస్థితి ఎటువంటి స్థితిలో ఉందో అప్పుడు అర్థం చేసుకోవాలి. ఆదివారం కూడా గుర్తులేని పరిస్థితుల మధ్యలో ఈ రోజున చాలామంది కూడా నడిపించబడుతున్నారు. కారణం ఏమిటి? వాళ్ళ మీద వీళ్ళ మీద కోపడడం వలన ఏమండి దేవునికి దూరం అయిపోతుంటావు, సాతానికి దగ్గర అవుతుంటాడు. సాతాను వచ్చి కూర్చుంటాడు ఇంట్లో. ఏమండి సాతాను గాడు వచ్చి ఉంటాడు. సాతాను గాడు ఇంట్లో కూర్చొని ప్రతీది కలిపి చేసి గందరగోళం చేసి గొడవలు అయ్యేటట్లు కుటుంబంలో ఏమండి విచ్ఛిన్నమయ్యేటట్లు చేస్తూ ఉంటాడు. కారణం ఏమిటి? దేవుని కృపకు దూరమైనటువంటి విధానాల్లో మనం ఉంటే మన పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి. అందుకనే బైబిల్లో రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 7వ వాక్యం. యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలిచాడట. ఎవరి కృపచేత అనంటే సర్వోన్నతుడైనటువంటి దేవుని కృపచేత కదలకుండా నిలిచి ఉన్నాడు. కదలకుండా నిలిచి ఉన్నాడు. ఉన్నటువంటి స్థలములో ఎన్నో శోధనలు వచ్చాయి. ఉన్నటువంటి స్థలములో ఎన్నో ఆటంకాలు వచ్చాయి. ఉన్నటువంటి స్థలములో ఎన్నో అనార్థాలు వచ్చినప్పటికీ కూడా ఎవరి కృప అతడికి తోడుగా ఉందంటే సర్వోన్నతుడైనటువంటి దేవుని కృప అతడి యొక్క విధానాన్ని కదలనివ్వలేదు. ఈ రోజున సంఘ విశ్వాసులు కూడా సంఘాలు మార్చి ఈ రోజున ఏమని భ్రష్టులు అయిపోతున్నారు. ప్రారంభంలో చాలా ఆసక్తిగా ఉన్నటువంటి దేవుని బిడ్డలు ఈ రోజున దేవుని మందిరం అంటేనే ఏమని ముళ్ళ మీద కూర్చున్నట్టే ఇంటికాడ కూర్చొని డైలీ సీరియల్ చూడమంటే గుడ్లప్పకిచ్చి కళ్ళార్పకుండా చూస్తూనే ఉంటారు. నోట్లోనే చీగలు పోయినా బయటకు వచ్చినా కూడా పట్టించుకోకుండా. కొంతమందిని చూడాలి, ఇంకా టీవీ కానీ అత్తుకొని ఉంటారు, ఇంకా నోరు తెరుచుకుంటారు. ఒరే నోట్లో నుంచి చీగలు పోయి బయటకు వస్తున్నాయి ఆయన బలకరించి వచ్చినప్పుడు కూడా వీళ్ళకి చలనం ఉండదు. నోట్లో నుంచి చీగలు పోయి బయటకు వస్తున్నా కూడా ఏం చలనం ఉండదు. మళ్ళీ మరుస రోజు ఆమె వస్తుంది, వాళ్ళ ఫ్రెండు, ఓమే కృపమ్మ రాత్రి ఏందంట ఏమన్నాడు వాడు, కొట్టిండా కొట్టలేదా? అబ్బా దాన్ని తరిమింటే బాగుండే. ఏంటిది? సీరియల్లో నేను ఊరికి పోయినా ఆడ కరెంటు లేదు, మా దగ్గర కరెంటు లేకుండా పోయిన వాడు కరెంటు తీసేసిండు. వాడు ఏమైంది, ఏం జరిగిందో చెప్పు. ఆమె ఊరికి పోయినందుకు ఏమో నోరు తెరుచుకొని అప్పగిచ్చి ఉంటాడు, టీవీ కానే కూర్చొని ఉంటుంది. మరుసటి రోజు చెప్పొద్దు స్టోరీ ఆమెకు.
లేకపోతే పొరపాటున ఊరుకోదు. ఎందుకుంది ఇంతసేపాడా, నేను పోతున్నాను ఊరిపోతున్నాను చెప్పినా కదా, మరుసటి రోజు నాకు చెప్పాలని చెప్పినా కదా. ఇంకా డిస్కర్షన్. దేవుని యొక్క విధానములో నడిపించబడే వ్యక్తులు కదలకుండా దేవునిలో స్థిరపరచబడే వారిగా ఉండాలి. ఏమండి, దేవుని సంఘములో అంటుకట్టుకొని ఉండాలి. సంఘములో ఎన్నో ఆటంకాలు వస్తాయి, శోధనలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఎన్ని వచ్చినప్పటికీ కూడా నా సంఘము నాకు ప్రాముఖ్యం, నా సంఘము నాకు ప్రాముఖ్యం, నా సంఘములో నాకు స్థానం ఉన్నది, నా సంఘములో నాకు ఒక బాధ్యత ఉన్నది, నా సంఘములో నేను కూడా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థించుకోవాలి, నా సంఘములో నేను కూడా దేవుని దగ్గర ఒక స్థానాన్ని సంపాదించుకోవాలి, నా సంఘములో దేవుని సేవకుడు చెప్పే వాక్యమును బట్టి ఆ యొక్క హృదయం అనే పలక మీద రాసుకొని సరి చేసుకునేటట్లుగా, నా బ్రతుకును మార్చుకునేటట్లుగా నా సంఘానికి నేను వెళ్ళి నా సంఘములో స్థిరపరచబడాలి అన్నటువంటి ఆకాంక్ష అనేది విశ్వాసులలో పెరగాలి. ఆడికి ఆడికి ఏమని గాలిపటంలాగా తిరిగినామనుకో, ఆ గాలిపటం ఒక రోజున తెగిపోయే రోజు వస్తుంది. తెగిపోయే రోజు వస్తుంది. ఒక టైం వస్తుంది, ఎగిరినటువంటి ఈ గాలిపటం ఒక రోజున ఏమండి దూరంగా ఉండటం వలన ఆ దారం తెగిపోయినప్పుడు ఎక్కడ పడిపోతామో తెలియదు, ఏ పరిస్థితుల్లో పడిపోతామో తెలియదు. అదే దేవుడు నీకు ఇచ్చినటువంటి సహవాసములో, అదే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఏమండి దేవుని సేవకుల సహవాసములో, దేవుని యొక్క సేవకుల విధానాలలో, దేవుని సేవకుల యొక్క ఏమని నడిపింపులో నీ ఎప్పుడైతే నువ్వు స్థిరపరచబడతావో, కదలకుండా నువ్వు నిలిచి ఉంటావో, ఎన్ని శోధనలు వచ్చినా కూడా ఎవ్వరు నిన్ను తాకలేరండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరు తాకలేరు. అరణ్యంలో ఏమండి అరణ్యంలో అడవిలో చాలా రకాల జంతువులు ఉంటాయి. గుంపుగా ఆ జంతువులన్నీ వెళుతున్నారు అనుకోండి. ఆ గుంపులుగా ఆ జంతువులన్నీ వెళుతున్నాయి అనుకోండి. ఏదైనా సింహం వచ్చి దాన్ని కదిలించగలుగుతుందా? ఓయ్ నవీనా కూర్చో. కదిలించలేదు. ఓమ్మో వాటి దగ్గరికి వెళ్తే అవి గుంపులుగా ఉన్నాయి, వాటి జోలి మనకు అనవసరం అని చెప్పేసి దూరంగా వెళ్ళిపోతుంది. అదే ఒంటరి తిరుగుతున్నాం అనుకో, ఏమున్నాయి, ఏ పులి కనపడుతుందో, ఏ చిడత పులి కనపడుతుందో, ఏ సింహం కనపడుతుందో, ఒంటరిగా తిరిగినంత కాలం కాపు కాసుకొని ఉంటుంది సింహమో చిడత పులో. అంటే అపవాది ఒంటరిగా తిరుగుతున్నంత కాలం ఏమండి అపవాది పొంచేసుకొని ఒకనొక రోజున ఏమండి నిన్ను పట్టుకుని చీల్చే సమయం వస్తుంది. అప్పుడు ఎంత కేకలేసినా కూడా రక్షించండి అని కేకలేసినా కూడా ఎవరు నేను రక్షించలేను. కారణం ఏమిటంటే యూనిటీలో లేదు, ఐక్యతలో లేదు. ఐక్యతకు దూరమైనంత కాలము ఏమండి చినిగిపోయినటువంటి ఏమండి గాలిపటంలాగానే తయారవుతూ ఉంటుంది, చినిగిపోయినటువంటి కాగితంలాగానే కనపడుతూ ఉంటుంది. దానికి ఒక కాపుదల ఉండదు, దానికి ఒక కాపుదల పొరపాటు నిలిచి ఉండదు. కారణం ఏంటంటే ఏకాగ్యం ఉంది కాబట్టి. ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి అపవాది వచ్చి నీ భక్తిని గలిబిలి చేస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు నీ యొక్క విధానాన్ని గలిబిలి చేసి నిన్ను బజారుకి ఈర్చేటట్లుగా, నిన్ను శ్రమలకు ఈర్చేటట్లుగా, సంఘానికి దూరం అయ్యేటట్లుగా, సేవకునికి దూరం అయ్యేటట్లుగా, సభ్య సమాజానికి దూరం అయ్యేటట్లుగా చేయగలుగుతుంటుంది. కారణం ఏమిటంటే ఒంటరిగా ఉన్నావు. నువ్వు ఒంటరివని ఉన్నంత కాలము నీవు
ఒక్కదానివే కనపడతావు, ఒంటరిగానే కనపడతావు. కొంతమందిని చూడండి, అందరు ఎంత కలిసిమెలిసి ఉంటారో, కొంతమంది అయితే దూరంగా ఉంటారు. అంటరాని వాళ్ళలాగా దూరంగానే కనపడుతుంటారు. ఎక్కువ శాతం ఆ ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తులనే అపవాది అయినటువంటి సాతాను గలిబిలి చేస్తుంటుంది. జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతోటి. దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మెలుగు కలిగినటువంటి ఆత్మతో నడిపించబడాలి. అందుకని ఇక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, సర్వోన్నతుని దేవుని కృపచేత అతడు కదలకుండా నిలిచి ఉన్నాడు. ఎవరి కృప నీవు నిలిచి ఉన్నావంటే, ఆ సర్వోన్నతుని యొక్క కృప నీ మీద నిలిచి ఉండబట్టి సంఘములో కదలకుండా నిలిచి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ దగ్గరికి వచ్చి, ఇదిగో మేము పోతున్న చర్చికి రా, చాలా బాగుంటుంది, పేరు పెట్టి పిలుస్తారు, స్వస్థతలు బాగున్నాయి, అక్కడేముంది అని పిలిచినప్పుడు నువ్వు వెళ్ళామనుకోండి, నీవు ఒంటరి వ్యక్తిగానే కనపడతావు. బైబిల్లో ఒక చోట రాయబడింది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఐక్యతలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే, ఐక్యత కలిగి ఉన్నంత కాలము ఏ అపవాది నీ దగ్గరికి రాలేడు. ఒకవేళ అపవాది లాంటి మనుషుల దగ్గరికి వచ్చి, ఇదిగో మేము వెళ్ళే ప్రార్థనకు రండి, మా సహవాసానికి రండి, మా సహవాసం చాలా బాగుంటుంది, మా సహవాసంలో ఇవిస్తారు అని చెప్పేసి చాలామంది ఆశ పెట్టించారనుకోండి, ఆశలకు మనం లొంగకూడదు. నీవు ఎక్కడ నివసిస్తున్నావో అక్కడ నీవు దేవుని సేవకుల యందు నమ్మకంగా ఉండే బిడ్డవు కాబట్టి కదలకూడదు. కదలని వారిగా మనం నిలబడాలి. వారు ఎన్ని నీ దగ్గరికి వచ్చి చెప్పినా కూడా, ఏమండి అమ్మా నువ్వు వెళ్తున్నావు కదా, నువ్వు వెళ్ళిపోలే, నాతో నీకెందుకులే అని చెప్పేసి వాళ్ళతో సహవాసాన్ని నువ్వు కట్ చేసినప్పుడు, ఏమండి నీవు ఈ గుంపులో ఉన్నావు కాబట్టి నీకు ఎటువంటి అపాయం రావాలన్నా రాలేదు. ఎందుకనంటే ఆ గుంపును చూసి అపవాది భయపడతాడు. అమ్మో వాళ్ళ చాలా మంది ఉన్నారయ్యా, వాళ్ళతో నాకెందుకులే, వాళ్ళు గుంపుగా ఉన్నారు, ఆ గుంపు జోలి నేను వెళ్ళకూడదు అని అపవాదినటువంటి సాతాను భయపడి పారిపోతుంది. ఒంటరిగా ఉన్నంత కాలం ఏమని నీ చుట్టే తిరుగుతూ ఉంటుంది వైఫై లాగా. సైతాన్ నీ చుట్టే వైఫై లాగా తిరుగుతూ ఉంటుంది, గిర. ఎందుకనంటే నువ్వు ఒంటరిగా ఉన్నావు కాబట్టి. వైఫై లాగా తిరిగి ఒకానొక రోజున ఏమని నిన్ను తీసుకొని వెళ్ళి పడగొట్టేస్తుంది. భక్తిలో నుంచి పడగొడుతుంది. భక్తిలో నిలవనివ్వకుండా దూరం చేస్తుంది. ఒకే ఒక ఆలోచన వస్తుంది. భక్తిలో పడిపోయినటువంటి వారి ఆలోచన అటువంటిదే, నిజంగా దేవుడు ఉన్నాడంటవా? నిజంగా దేవుడు ఉన్నాడా? మరి దేవుడు ఉండబట్టే కొన్ని సంవత్సరాలు మందిరానికి నడిచాం, దేవుడు ఉండబట్టే సహవాసములో ఉన్నావు, దేవుడు ఉండబట్టే ఈ రోజున సరిగా ఆరోగ్యంగా ఉంటున్నామని ఆ ఆలోచనలు మర్చిపోయి, నిజంగా దేవుడు అనేవాడు ఉంటే నేనెందుకు ఒంటరిదాన్ని అవుతా? నువ్వు కోరుకుంది ఎవరిని? అపవాదిని కోరుకున్నావు, సహవాసాన్ని కోరుకోలే. సహవాసములో ఉంటే నీకు ఎటువంటి అనార్థాలు రావు, సహవాసంలో ఉంటే ఎటువంటి శోధనలు రావు, సహవాసంలో ఉంటే నీవు కదలకుండా స్థిరపరచబడి ఇక్కడే నువ్వు నిలబడగలుగుతావు. కారణం ఏంటంటే సహవాసములో ఉన్నటువంటి వారిని ఏ అపవాది టచ్ కూడా చేయలేడండి. సహవాసానికి దూరం అయితేనే అన్ని అనార్థాలు ఏర్పడతా ఉంటాయి, అన్ని అనార్థాలు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలిచి ఉన్నాడు. ఆ సర్వోన్నతుని కృప మనల్ని ఏం చేస్తుందంటే, కమ్ముకొని నిన్ను కదలనివ్వకుండా దేవుని మందిరములో స్థిరపడేటట్లు చేస్తుంది. దేవుని మందిరములో నిన్ను బలపడేటట్లుగా చేస్తుంది. కారణం ఏంటంటే సర్వోన్నతుని దేవుని కృప నిన్ను ఆవరించింది కాబట్టి. ఈ రోజున చాలామంది మనల్ని పిలుస్తున్నప్పుడు
అక్కడికి రండి, ఇక్కడికి రండి, ఇక్కడికి రాగండి అని పిలుస్తున్నప్పుడు ఒకే ఒక మాట చెప్పాలి. దేవుని బిడ్డ ఒకే ఒక మాట చెప్పాలి, నేను ఒక సహవాసాన్ని కలిగి ఉన్నాను, ఆ సహవాసాన్ని విడిచి వేరే చోటికి రాను. ఆ సహవాసాన్ని వేరే చోటికి రాను విడిచి. నమ్మకమైనటువంటి సేవకులు మాకున్నారు, మా కోసం ప్రార్థించే సేవకుడు ఉన్నాడు, మా కోసం కన్నీళ్లు కారుస్తే సేవకుడు ఉన్నాడు. మేము బాగలేని పరిస్థితుల్లో అనారోగ్యాలతో ఉన్నప్పుడు, ఆ సమస్యలో ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చి పలకరించి పరామర్శించి కన్నీళ్లు కార్చే సేవకుడు మాకున్నాడు. కాబట్టి మేము ఈ యొక్క సంఘమును విడిచి, ఈ సహవాసాన్ని విడిచి రాము అనేటట్లుగా దేవుని బిడ్డలు నిలిచి ఉండాలి. హల్లెలూయ, హల్లెలూయ. దేవుని బిడ్డలు నిలిచి ఉండాలి. అప్పుడే ఒక ఐక్యత, అప్పుడే ఒక సహవాసం, అప్పుడే ఒక విధానం అనేది మనకు కలుగుతూ ఉంటుందండి. ఈ రోజున ఆ విషయాలు తెలియక ఏటేటో పరిగెత్తి పాలు తాగుతుంటారు. ఎంత దూరం వెళ్ళినా కూడా ఆయాసమే, అవునా కదండి? నువ్వు ఎన్ని చోట్లకు పరిగెత్తిన ఆయాసము తప్పక ఏమండి పాయాసం ఉండదు. పాయాసం ఉండదు, పొరపాటున ఆయాసం తప్పక ఏముండదు. దేవుని బిడలుగా పిలువబడే వ్యక్తులు సర్వోన్నతుని యొక్క దేవుని కృప కథలనివ్వకుండా నిలిచేటట్లుగా, స్థిరపరిచేటట్లుగా దేవుని వాక్యం మనల్ని చేస్తూ ఉంటే మనం ఎందుకు బయటికి వెళ్ళగలుగుతాం? ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి. ఇద్దరు వ్యక్తుల దగ్గరికి ప్లేట్ నిండా మామూలు అన్నం తీసుకొచ్చి, సాంబార్ తీసుకొచ్చి పెట్టారనుకోండి. ఇంకొక వ్యక్తి దగ్గరికి పలావు, చికెను, ఏమండి గుమగుమలాడుతున్నటువంటి వాసనతో తీసుకొచ్చి పెడితే ఆ ఇద్దర్లలో ఏది తింటారా అని అంటే మీరేం చెప్తారు? ఏంటిది ఏం చెప్తారు? పలావు, చికెనే కావాలా. మరి ఇంత ఆరోగ్యకరంగా ప్రతి ఆదివారము, ప్రతి శనివారము మీకు పలావ్ చికెన్ పెడుతుంటే బయటికి ఎందుకు పోతున్నారు? ఏమండి, బయట సాంబార్ అన్నం పెడుతున్నారని ఉరుకుతా ఉన్నారు, ఇక్కడ పలావ్ చికెన్ ఉంది నాయన, ఇక్కడ కూర్చొని తిని సమృద్ధిగా ఉండనంటే లేదు ఆడికే పోతా. ఆడికి సాంబార్ అన్నం కాడికి సాంబార్ అన్నం తిని ఏమండి తిన్న రోజు సాయంత్రం విరోచనాలు పెట్టడమే. ఏందో పో నీరసంగా ఉన్నామంటే ఏందో అన్న 3 రోజుల నుంచి విరోచనాలు. ఏం తిన్న ఒక్కనంటే సాంబార్ అన్నము. ఏ అన్నమో? రోజు సాంబార్ అన్నం తింటే ఇంకా విరోచనాలు కాక ఏమైతాయండి చెప్పు? సాంబార్ అన్నం తింటే విరోచనాలు కాక ఏముంటాయి? ఇంకా ఏందో అన్న నీరసంగా ఉంది, నా కోసం ప్రార్థన చేయన్నా. పోమ్మా సాంబార్ అన్నం పెట్టాను కాడికే పో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శుభ్రంగా ఈడ ఏమని మంచిగా ఆ బిర్యానీ చికెన్ పెడుతుంటే ఏడవండి తినలేక, ఏడవండి ఉండలేక యాడికో తిరుగుతా సాంబార్ అన్నం కోసం పోతున్నావా? రోజు ఆడిపోయి సాంబార్ అన్నం తింటున్నావా? విరోచనాలు పెట్టి అలాడిపోతుంటివి. అరే శుభ్రంగా మనకు బిర్యానీ పెడుతున్నారే, సమృద్ధిగా మనం తిందాం. కావలసిన ఆ వారానికి సంబంధించినటువంటి మంచి ఆ భోజనం, మంచి ఆ యొక్క బిర్యానీ చికెన్ పెడుతున్నారు, సమృద్ధిగా తిని వచ్చే శనివారం వరకు దాన్ని అరగాయించుకుందాం అన్నటువంటి ఆలోచన ఉండదు. కొంతమంది బంతులలో చూడాలా, ఫస్ట్ అంత పెట్టించుకుంటారా, ఆడ తిప్పి ఇటు అంటారు. దేంతో? చికెన్ తోటి. వాడు 10 గణమే వాడంటాడు, ఇప్పుడే కదా నీకు పెట్టింది, అయిపోయిందిలే పెట్టు, మళ్ళీ ఇంత వేపించుకుంటారా వాడు సాంబారే లేపేస్తాడు. మళ్ళా అన్నానికి పిలుతున్నావు కొద్దిగా వేయనంటే ఇంత పెరుగేసి పోతాడు. మరో పెరుగులో కాచే సాంబారు పోయి అది ఉండటానికైనా కమ్మమా ఏమండి, పొట్టన కమ్మం చెరువు అది.
ఏదైనా కూడా లిమిట్ ఉండాలి. భక్తి ఉండాలి కానీ ఓవర్ భక్తి ఉండకూడదు. ఓవర్ భక్తి ఉండకూడదు. భక్తి ఉండాలా, ఓవర్ భక్తి అనేది ఉండకూడదు. ఓవర్ భక్తి ఉంది అంటే ఏడోసారి పడిపోద్ది గాలిపటం ఇది. ఓవర్ భక్తి ఉన్నంతకాలం ఏడోసారి పడిపోద్ది అనుకోవటమే. ఇంకా కొంతమందిని చూడాలి, ఇంకా నాకన్నా భక్తులు లేరు అన్నట్టుగా అందరూ చూడాలని చెప్పేసి శంకర్ బైబిల్ పెట్టుకుంటే పాట పాడుకుంటూ పోతుంటారు. ఇంకా ఈ మొక్కతే ఇంకా పాటకారి, ఈ మొక్కతే చర్చికి పోయేది, ఇంకా మిగతా వాళ్ళు బోరుగా. దేవుడు నీకు ఇచ్చినటువంటి భక్తిని లిమిట్లో కాపాడుకోవాలా. దేవుడు మనకిచ్చిన భక్తిని లిమిట్లో కాపాడుకుంటూ వెళ్తే పరలోక రాజ్యానికి మనం సిద్ధపాటు కలిగినటువంటి వారసులుగా మనం నిలబడతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ మాటను గమనిస్తూ ఉంటే కదలకుండా సర్వోన్నతుని యొక్క కృప వారిని నిలిచేటట్లుగా చేస్తుంది, కదలకూడదు. ఒక చోట లూకాసు వర్తమానంలో 6వ అధ్యాయం 48వ వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వర్తమానం 6వ అధ్యాయం 48, 49వ వాక్యాన్ని చదువుకుంటే, ఇండ్లు కట్టవలెనని లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసి వరద వచ్చి ప్రవాహములాగా వచ్చినా కూడా ఆ ఇంటి మీద ఒడిగా కొట్టినను బాగుగా కట్టబడింది కాబట్టి కదలకుండా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది బాగుగా కట్టబడింది కాబట్టి, బాగుగా కట్టబడింది అనంటే దాని యొక్క పునాది లోతుగా తీశారు. ఓయ్ కూర్చోండి, ఎందుకు లేసేది ఊరికే? ఏం పని లేదు మీకు? ప్రార్థనలు ఎవరన్నా లేతే కట్టె దగ్గర పెట్టుకుంటా, అతి చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయి ఉన్నటువంటి మాటను గమనిస్తూ ఉంటే ఒక వ్యక్తి ఇల్లు కట్టాడంట. ఇల్లు కట్టినటువంటి వ్యక్తి దాని యొక్క పునాదులు లోతుగా తీశాడంట. లోతుగా తీసి దానిపైన బేసేసి దానిపైన ఇల్లు కట్టినప్పుడు ఒకానొక రోజున వరద వచ్చిందంట. వరద వచ్చినా కూడా ఆ ఇల్లు కదలకుండా నిలబడదంట. పక్కన వాళ్ళు ఒక ఇల్లు కట్టారు, అది వరద వచ్చినప్పుడు ఆ వరదకు కొట్టుకొని వెళ్ళిపోయిందంట. కారణం ఏమిటి? దేవుని బిడ్డ కూడా, దేవుని విశ్వాసి కూడా నీవు కదలకుండా నీవు నిలిచి ఉండాలంటే నీ పునాది నీ సంఘములో లోతుగా ఉంచబడాలి, పైన ఉంచకూడదు. కొంతమందిని చూడాలా, రెండందాలుగా కనపడుతుంటారు. ఏంటబ్బా ఈ వేరు పైనే కనపడుతుందంటే అవ్వ కావాలా, బువ్వ కావాలా? ఈ వేరు ఏమండి రెండు చోట్ల అట్లా పైన నిలబడుతూనే ఉంటుంది. దేవుని మందిరంలో దేవుని బిడ్డగా ఉన్నటువంటి మనము, మన యొక్క వేర్లు, మన యొక్క పునాది ఏమండి లోతుగా ఉన్నప్పుడు నీవు ఎప్పుడు చూసినా కూడా బలముతోనే ఉంటావు, ఎప్పుడు చూసినా కలగానే ఉంటాం, ఎప్పుడు చూసినా ఆశీర్వాదంగానే ఉంటాం, ఎప్పుడు చూసినా శ్రమలు వచ్చినప్పటికీ, శోధనలు వచ్చినప్పటికీ, అనారోగ్యాలు వచ్చినప్పటికీ, నిందలు వచ్చినప్పటికీ, ఏమండి ఎన్నో అవమానాలు నిన్ను వెంటాడుతున్నప్పటికీ కూడా నీవు కదలకుండా నిలబడటానికి గల కారణం ఏంటంటే నీ ఆత్మీయ జీవితం, నీ యొక్క వేరు లోతుగా ఉండాలి. లోతుగా ఉన్నటువంటి ఆ వేరు, ఆ యొక్క పిల్లరు ఎప్పుడైతే లోతుగా ఉంచబడుతుందో ఏ శోధనలు వచ్చినా కూడా పొరపాటున గదలంట. దేవుని విశ్వాసి కూడా మన ఆత్మీయ జీవితం పైపైన ఉండకూడదు. కొంతమందిని చూస్తే రెండు పడవల మీద కాలేస్తారు. ఎవరికి నష్టం?
మనకే నష్టం. 2 పడవల మీద కాలేసినంత కాలం ఏమని మనమే నష్టపోతూ ఉంటాం. ఏదైనా కూడా ఒక దానిని, మేలైన దానిని ఎంచుకొని ఆ మేలైనటువంటి మార్గము గుండా వెళుతూ, ఆ మేలైనటువంటి ఆ మార్గంలో వెళుతూ, ఆ మేలైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటూ, ఆ మేలైనటువంటి ఆ సేవకుని ఉపదేశములో, ఆ సరైనటువంటి క్రమములో సరిదిద్దబడుతూ, నీ యొక్క వేరు ఆ మేలైన దానిని ఎంచుకున్నటువంటి ఆ స్థానములో లోతుగా ఉండకపోతే పడిపోయే అవకాశాలు కనపడతాయి. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, అతడట లోతుగా త్రవ్వాడు. ఏ ఇల్లైనా కూడా కట్టేటప్పుడు లోతుగా దవ్వి పిల్లర్లు వేస్తే దాని మీద 3 అంతస్తులు వేసినా నిలబడుతుంది, నిలబడదా? నిలబడుతుంది. ఎంత వరద రాని, ఎంత గాలి రాని కదలకుండా ఉంటుంది. అదే పైన ఏమండి ఒక అడుగు తీసి దాని మీద ఇల్లు కట్టామనుకో, దాని మీద ఇంకొక ఇల్లు కట్టామనుకోండి, ఏదో ఒక రోజున నెరిలిచ్చి కింద పడుతుంది. కారణం ఏంటంటే ఇది స్టాండర్డ్గా లేదు. ఇది స్టాండర్డ్గా లేదు. తాత్కాలికంగా వేసినటువంటి ఇల్లు ఏమండి వరద వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు, ఆ శోధనలు వచ్చినప్పుడు కదిలిపోతుంటుంది. దేవుని బిడ్డ అయినటువంటి విశ్వాసి కూడా అంతే. ఏదో గాలికి ఎగిరిపోయే పొట్టులాగా మనం ఉండకూడదు. గాలి వచ్చినప్పుడు ఏమండి యేసుక్రీస్తు ప్రభు ఒకానొక రోజున వస్తాడు. ఆయన యొక్క చాటలో మనల్ని వేసుకొని తూరుపాలు పట్టినప్పుడు ఏమండి నిలబడగలిగినటువంటి గింజలలాగా ఉండాలట. దేవుడు జల్లించినటువంటి జల్లెడలో నిలబడాలి, రాలిపోకూడదు. అలాగా మన ఆత్మీయ జీవితము లోతుగా నిలిచి ఉండాలి. ఈరోజు నా విషయాలు తెలియక పైపైన షోయింగ్ పైపైన షోయింగులు చేస్తుంటారు కొంతమందిని. వాళ్ళు గమనించుకోవాలి మనం. ఓహో, ఈ వ్యక్తి షోయింగ్ చేస్తున్నాడు, మన దగ్గర ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏదో మనతో కలిసినట్టే కనపడుతున్నాడు, ఇతనితో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే నీ పునాది ఏమని లోతుగా ఉంది కాబట్టి తాత్కాలికంగా కట్టబడినటువంటి వస్తువు మీద ఆధారపడకూడదు. తాత్కాలికంగా ఉంచబడినటువంటి వస్తువు మీద మనం పొరపాటున ఆనుకోకూడదు, ఆధారపడకూడదు. మనల్ని లోతుకు తీసుకొని వెళ్ళే దేవుని వైపు, లోతుగా తీసుకొని వెళ్ళి దేవుని వైపు నిన్ను ఏమండి మళ్ళించేటట్లుగా, దేవుని వైపు నీవు నడిచేటట్లుగా, దేవుని వైపు నీ మార్గం చూపేటట్లుగా నీ యొక్క వేరు అనేది లోతుగా ఉంటే ఏ అపవాది వచ్చినా నిన్ను కదిలించాలన్నా చేత కాదు, పొరపాటున చేత కాదు. ఒకానొక రోజున అపవాదైన సాతాను యోబు దగ్గరికి వచ్చి కదిలించాలని చూసింది. కురుపులు పెట్టింది, ఇండ్లు పడగొట్టింది, ఆస్తి పోగొట్టింది, భార్య బిడ్డలను దూరం చేసింది. అన్ని దూరమైనా కూడా దేవుని యొక్క ఏర్పాటులో నిలిచినటువంటి వ్యక్తి కాబట్టి కదలకుండా నిలబడ్డాడు. హల్లెలూయా, కదలకుండా నిలబడ్డాడు. ఆఖరికి అపవాదైన సాతానికి కోపం వచ్చి, ఈడింత సిగ్గులేనాడు, ఇన్ని పెట్టినా, ఇల్లు బాగొట్టినా, సమస్యలు తెచ్చినా, భార్య పిల్లల్ని దూరం చేసినా, ఎంత ఆస్తి అంత దూరం చేసినా కూడా నా దేవుడే గొప్పవాడు అంటున్నాడు. వాయమ్మో, వీని గదిలీయటం నా వల్ల కాదని చెప్పేసి సాతాను పారిపోయిందంట. మన యొక్క భక్తి కూడా ఏమండి, మన యొక్క వేరు కూడా, మన భక్తి జీవితం కూడా పైపైన ఉండకూడదు. 49వ వాక్యం చదువమ్మా. 6వ అధ్యాయం 49వ వాక్యం, లూకాసు వార్త. ప్రవాహము దాని మీద వడిగా పడినప్పుడు అది కూలిపోయిందంట. ఎందుకు అనంటే పైన కట్టబడింది. మన ఆత్మీయ జీవితం కూడా పైన కట్టబడకూడదు. ఏదో దేవుని నమ్ముకున్నాంలే, ఇంకా బాప్టిజం తీసుకున్నాంలే, ఇంకా చాలులే
అన్నట్లుగా ఉండకూడదు. నీ భక్తి దేవునిలో లోతుగా వెళ్ళిపోవాలి. నీవు దేవునిలో లోతుగా నిలిచుండాలి. ఏదో పైన భక్తి చేయకూడదు, తాత్కాలికమైన భక్తి చేయకూడదు, వడతా భక్తి చేయకూడదు. ఏమని దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డవు నీవు దేవునిలో లోతుగా వెళ్ళిపోవాలి. లోతైనటువంటి ఆత్మీయ జీవితంలోనికి వెళ్ళిపోవాలి. వారము నెల ఆత్మీయ జీవితంలో డెవలప్ అవుతూ వస్తుండాలి. ఏమండి, క్రొత్తలో రక్షించబడిన నీవు, నమ్ముకున్నటువంటి నీవు దేవుని ద్వారా బలపరచబడుతూ, దేవుని సేవకుడి వాక్యము ద్వారా బలపరచబడుతూ, నీవు నేర్చుకున్నటువంటి వాక్య ఉపదేశాలను అనేక మందికి చెప్పేవారిగా ఉండాలి, అనేక మందిని మార్చేవారిగా ఉండాలి, అనేక మందిని దేవుని వైపు నడిపించగలిగినటువంటి ఆ యొక్క వేరు లోతుగా వెళ్ళిపోవాలి. నాకెందుకు, నేను రక్షించబడ్డాను, ఒకళ్ళతో నాకెందుకు అన్నట్లు ఉండకూడదు. రక్షించబడ్డాను, ఒకళ్ళతో నాకెందుకు. దేవుడు మనల్ని వచ్చి అడిగినప్పుడు, నీకు ఇచ్చిన తలాంతులను ఏం చేసావని అడిగినప్పుడు, భూమిలో పాతి పెట్టానంటే తీసుకెళ్ళి వెలుపడి చీకట్లో పడేస్తాడు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతును రెట్టింపు చేసి దేవుడికి మనం చేతిలో పెట్టగలిగితే, ఆయన బలానమ్మకమైన దాసుడా అని నిన్ను నన్ను పిలవగలిగినటువంటి స్థితిగతిలోనికి వెళ్ళాలి అని అంటే నువ్వేం చేయాలంటే, నీ యొక్క ఆత్మీయ జీవితం లోతుగా వెళ్ళిపోతుండాలి. అప్పుడే ఆ కృప మనల్ని ఏమని ఆ కథలనివ్వకుండా స్థిరపరుస్తుంది. స్థిరమైనటువంటి కృప ఇది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృపలో నిలిచిన సంగమే, కృపలో నిలిచిన సంగమే, సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి, కృపలో నిలిచినటువంటి సంఘంగా మనం మార్చబడాలి. కృపలో నిలిచినటువంటి సంఘం. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే ఏమండి, మన యొక్క వేరు, మన యొక్క పిల్లర్, మన యొక్క ఆత్మీయ జీవితం లోతుగా వెళ్ళిపోవాలి. తాత్కాలికంగా ఉండకూడదు, తాత్కాలికమైన భక్తిని చేయకూడదు, తాత్కాలికమైనటువంటి విధానములు ఉండకూడదు. రాను నెలలు గడిచిపోయింది, సంవత్సరాలు గడిచిపోయింది, ఏమండి మన భక్తి అనేది పరిపూర్ణం చెందుతూ వస్తూ ఉండాలి. భక్తిహీనులు ఎలాగుంటారంటే, కీర్తనల గ్రంథంలో యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వాక్యం, భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు. ఎవరయ్యా వీళ్ళంటే భక్తులు కాదు. భక్తులు అనబడుతున్న వ్యక్తి తన యొక్క పునాది లోతుగా తీసుకొని వెళ్తారు. తన యొక్క పునాది ఒకే సహవాసానికి అంటుకట్టుకొని ఉంటారు. తన యొక్క పునాది ఒకే సేవకుని ఉపదేశానికి అంటుకట్టుకొని ఉంటారు. కానీ భక్తిహీనులు ఎలాగుంటారమ్మా, చదువు మళ్ళా. భక్తిహీనులు కదులుచున్నటువంటి సముద్రపు వంటి వారు. సముద్రం ఒకసారి నిలబడుతుందా? సముద్రమా, నేను వచ్చి నీ దగ్గర నిలబడ్డా కానీ నువ్వు ఆడికి కదలకుండా నిలబడంటే మనల్ని ఏం చేస్తుందో తెలిసిన, పెద్దలా తీసుకొచ్చి ముంచి లోపలికి తీసుకొని పోతే. సముద్రం స్వభావమే. భక్తిహీనులట కదులుచున్న సముద్రపు వంటి వారు. కదిలే వాళ్ళని కదలని, పోయే వాళ్ళని పోనివని, తిరిగి లోకమంతా తిరిగి నష్టాలు పాలై, కష్టాలు పాలై, ఇరుకు ఇబ్బందులు పడేంత వరకు భక్తిహీనులు ఏం చేస్తారంటే తిరుగుతూ ఉంటారు. తిరగని తిరిగి ఆయాసపడి ఆ అలసట వచ్చినాక నష్టాలు పాలైన తర్వాత, కష్టాలు పాలైన తర్వాత వచ్చి మళ్ళీ ఈయనే పడతారు. ప్రైజ్ ది లార్డ్. తెలియక
కొంతమంది తెలిసి కూడా భక్తిహీనులు ఏమండి సముద్రపు అలలి వంటి వాళ్ళంట. వాళ్ళని చూసి మనం కంగారు పడాల్సిన పని లేదు. ఓహో, ఈ మనిషి ఏదో ఎగురుతుందే, ఎగురుతుందే, ఏం కథ అని చెప్పి చూస్తా వెళ్ళకుండా ఉండటమే. ఎగిరి 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 ఒకరోజు కింద పడుతుంది, గాయాలైపోతాయి, ఏమండి హాస్పిటల్ పాలవుతారు, అనారోగ్యాల పాలవుతారు, శోధనలు పడిపోతారు. అప్పుడు నీకు గుర్తొస్తుంది, నేను భక్తి కలిగినటువంటి వ్యక్తిగా మార్చబడాలి అని. అప్పుడు వరకు భక్తిహీనుల హృదయం ఎలాగుంటుందంటే సముద్రపు అలల్లాగా. సముద్రంలో అలలు పొరపాటున ఆగవు, నైట్ అయినా వస్తూనే ఉంటాయి, పగులైనా వస్తూనే ఉంటాయి. అట్లా వీళ్ళు ఎవరయ్యా అంటే భక్తిహీనులు. ఆ భక్తిహీనులు చూసి భక్తి కలిగినటువంటి వాళ్ళు భక్తిని పాడు చేసుకోకూడదు. దేవుని కృపలో నీవు నిలిచి ఉండాలంటే భక్తిహీనులను చూసి ఏమండి కొన్ని సందర్భాలలో భక్తిహీనులు బాగానే కలకలగా కనపడతారు. పైన పర్సనాలిటీ, లోపల మున్సిపాలిటీ. పైకి మాత్రం పర్సనాలిటీగానే కనపడతారు, లోపల మాత్రం మున్సిపాలిటీ చెత్త అంతా ఉంటుంది. ఆ చెత్త ఏదో ఒక రోజున ఏమండి బయటికి కొట్టేసే టైం దగ్గర పడుతుంది. వారిని చూసి మనము ఏమండి వాళ్ళు బాగుపడుతున్నారు, మనం బాగుపడట్లేదు. వాళ్ళు ఆశీర్వాదంగా ఉన్నారు, మనం ఆశీర్వాదంగా ఉండలేదు. వాళ్ళు ఐశ్వర్యంగా ఉన్నారు, వాళ్ళు బాగానే డబ్బు సంపాదించుకుంటున్నారు, మన పరిస్థితి ఆడికాడికి అయిపోతుందని భక్తిహీనులను చూసి నువ్వు మత్సరపడ్డావా? భక్తిహీనులను చూసి నువ్వు మత్సరపడ్డావంటే దేవుని కృపల నుంచి నువ్వు పడిపోతున్నావని అర్థం. దేవుని కృపల నుంచి నువ్వు దూరం అవుతున్నావని అర్థం. భక్తిహీనులు ఏదో ఒక రోజున సముద్రము లాంటి అలల ద్వారా బయటపడిపోతుంటారు. ఓసరవెల్లి చూసారా? ఓసరవెల్లి చూసారా? చూడరు, ఎంతమంది చూసారు చెప్పండి. ఏంటండి ఓసరవెల్లి చూడలే మీరు? మన చేతులు ఎత్తలేదు, నువ్వే చెప్పుకో, నాకెందుకు. రిప్లై ఉంటేనే సప్లై ఉంటుంది, రిప్లై లేకపోతే సప్లై కూడా ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఓసరవెల్లిని తీసుకొచ్చి ఈడ దీని మీద కూర్చోబెట్టామనుకో, ఏమండి ఇది ఎలాగుంది, ఒక కలర్లో ఉందా, దాన్ని అంటుకుంటుంటే అదే కలర్ లేకొస్తుంది. ఏ స్థలంలో నిలబడితే ఆ స్థలములో రంగులు మార్చేస్తుంటుంది. భక్తిహీనులు కూడా అలాంటి వాళ్ళే. భక్తిహీనులు కూడా ఏమండి సమయ సందర్భాలను బట్టి రంగులు మార్చేస్తుంటారు. గమనించాలి. ఓహో, ఈ వ్యక్తి ఈ సమయానికి ఇట్లా తయారవుతున్నాడంటే ఇది ఊసరవెల్లి, జాగ్రత్తగా ఉండు. ఈ ఊసరవెల్లితో చాలా జాగ్రత్తగా ఉండాలా. నీతో ఉన్నట్టే ఉంటుంది, నీతో సహవాసం చేసినట్టే ఉంటుంది, నీతో మంచి మాటలు మాట్లాడుతూనే ఉంటుంది. నీ దగ్గరే నీ గురించి తెలుసుకొని ఎదుటి వాళ్ళకు చెప్పి నీలో ఉన్నటువంటి ఆత్మీయతను చల్లార్చడానికి, నీలో ఉన్న భక్తిని పడగొట్టడానికి, నీలో ఉన్నటువంటి ఏమండి పరిశుద్ధతను పాడు చేయడానికి ఈ ఊసరవెల్లి లాంటి మనుషులు నీ దగ్గరికి వచ్చినప్పుడు గ్రహించుకోవాలా. అన్నీ చెప్పేయకూడదు మన బలహీనతలన్నీ. కొంతమంది మాటలు పెట్టేస్తే చాలు, ఇంకా వాళ్ళ బలహీనతలన్నీ చెప్పేస్తారు. ఇంకా ఇంట్లో ఏం జరుగుతుంది, ఏం కథ, ఏం సీక్రెట్లు అన్నీ చెప్పేస్తారు. చెప్పకూడదు. ఊసరవెల్లి లాంటి స్వభావాలు కలిగినటువంటి వ్యక్తుల దగ్గరికి వచ్చినప్పుడు నీ ఆత్మీయ జీవితాన్ని వారి దగ్గర ఏమని పదిలపరుచుకోకూడదు, వ్యక్తిపరచుకోకూడదు. వారి దగ్గర నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. ఊసరవెల్లి లాంటి మనుషులు ఎంతోమంది భక్తిహీనుల్లో ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలా. నీవు కృపలో ఏమండి నిలిచి స్థిరపరచబడాలంటే ఇటువంటి వ్యక్తుల దగ్గర జాగ్రత్తగా ఉండాలా. మంచివాడితో సాహసం చేస్తే మంచి అలవాట్లు వస్తాయి, చెడులతో సాహసం చేస్తే మీరే తెలుసుకోవాలి ఎవరితో సహవాసం చేస్తున్నారు. ఇప్పటి వరకు దేవుని భక్తిలో నిలిచి ఉన్నావు, నీవు దేవుని సంఘములో నిలిచి ఉన్నావు. ఒకే ఉపదేశములు సేవకుల దగ్గర ఏమండి నీ యొక్క వేరు లోతుగా పాతివేయబడ్డది. ఇంకా నువ్వు కదలవు. ఎవరు ఎన్నొచ్చి నీ దగ్గరికి వచ్చి చెప్పినా కూడా ఈ చెవున వదిలేసేయాలి.
లేకపోతే నాకెందుకు చెప్తున్నా, నాకు అవి చెప్పకూడదు, నేను అలాంటివి విననని చెప్పేసి ఒకేసారి ఆ సహవాసాన్ని కట్ చేసేయాల. కొంతమంది ఏమైనా చెప్పినా కూడా చెవును పెట్టింటా ఉంటారు. పెద్దవాళ్ళు అంటారు, ఒరే గోడకు చెవులు ఉంటాయి రో. ఏమంటాయి? గోడకు చెవులు ఉంటాయి, జాగ్రత్త. భక్తిహీనులు నిన్ను భక్తిలో పడగొట్టడానికి ప్లాన్ చేస్తుంటారు. గమనించుకో. నీవు కృపలో నిలవాలి అంటే, కృపలో నువ్వు బలపరచబడాలంటే, కృపలో నువ్వు స్థిరపరచబడాలంటే ఏమండి, భక్తిహీనులు కదులుచున్న సముద్రపు వంటి వారు. సముద్రపు వంటి వారు, సముద్రపు వంటి వారు. ఆ సముద్రపు అలల వంటి వారిని గమనించుకొని వారితో జాగ్రత్తగా ఉండు. అవసరమైతే సహవాసాన్ని కట్ చేయి. దేవునితో సహవాసాన్ని పెంచుకో. మనుషుల సహవాసం వ్యర్థమైంది. మనుషుల సహవాసం అపార్థమైనది. మనుషుల సహవాసం భక్తిహీనులుగా చేయగలిగిన సహవాసంతో ఉన్నటువంటి ఆ అలవాట్లో ఉన్నటువంటి వ్యక్తులతో సహవాసం చేయకూడదు. భక్తిహీనులట సముద్రపు అలలు వంటి వారు. కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడింది, 16వ అధ్యాయం 8వ వాక్యం. 16:8 వాక్యం. పదహారవ అధ్యాయం 8వ వాక్యంలో, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. భక్తిహీనులు నీ దగ్గరికి వచ్చి ఎన్ని మాటలు చెప్పినా కూడా ఆయన నీ కుడి పార్శ్వమున ఉన్నాడు కాబట్టి నువ్వు కదలకూడదు. ఒకే ఒక మాట, కృపలో దాచబడాలన్నా, నిలిచి ఉండాలన్నా, స్థిరపరచబడాలన్నా కూడా ఏమండి, యెహోవా నీ కుడి పార్శ్వమున ఉన్నాడు కాబట్టి కదలకూడదు. కదలని వారిగా ఉండాలి మనం. అప్పుడే ఆ కృప మనల్ని వెంటాడుతూ వస్తుంటుంది. అప్పుడే ఆ కృప మనల్ని ఏమండి తోడ్పడుతూ ఉంటుంది. కారణం ఏమిటి అనంటే, నీవు కృపలో నిలిచి ఉండాలి అనంటే నీ ఆత్మీయ జీవితం, నీ లోతైనటువంటి వేరు ఏమండి లోతుగా పాతి పెట్టబడాలి. తాత్కాలికంగా పైన ఉండకూడదు. పైన ఉంటే గాలి వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు కొట్టుకొని పోతాం. గాలి వానలు వచ్చినప్పుడు కొట్టుకొని వెళ్ళిపోతాం. కారణం ఏంటంటే పైన వేయబడ్డది. అదే లోతుగా నీ ఆత్మీయ జీవితం సంఘములో, ఒకే సేవకుడి దగ్గర, ఒకే సంఘములో, ఒకే సహవాసానికి నీ ఆత్మీయ జీవితం అంటుకట్టుకొని ఉంటే ఎన్ని శోధనలు వచ్చినా, ఇరుకు ఇబ్బందులు వచ్చినా అవంతట అవే వెళ్ళిపోతాయి. కానీ నేనేం చేయలేవు. జ్వరం వచ్చిందా 4 రోజులు ఉంటుంది, హాయని పలకరిస్తుంది, వెళ్ళిపోతుంది. శోధనలు వచ్చినాయా, బాగున్నావా అని అంటది, వెళ్ళిపోతుంది. అనారోగ్యాలు వచ్చినాయా, హాయ్ అంటది, పలకరిస్తుంది. 4 రోజుల తర్వాత ఏమండి ఎలాగున్నావా కంటే, నా దేవుని కృపను బట్టి బాగానే ఉన్నా. సమస్యలు, శోధనలు అనేవి ఏమండి వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. ఎందుకు అనంటే నువ్వు కదలకుండా దేవుని సంఘములో, సహవాసములో నిలిచి ఉన్నావు కాబట్టి అవెంతటవే వస్తుంటాయి, పోతూ ఉంటాయి. నువ్వు మాత్రం ఇక్కడ నిలిచి ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఇక్కడ నిలిచి ఉంటావు. కారణం ఏమిటి? దేవుని కృప నిన్ను ఏం చేస్తుందంటే ఏమండి స్థిరపరిచేటట్లుగా, నిలిపేటట్లుగా చేస్తుంది. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో, మన భక్తిలో తాత్కాలికమైన భక్తి ఉండకూడదు. పైన భక్తి ఉండకూడదు. ఏమండి అచంచలమైనటువంటి భక్తి ఉండకూడదు. దేవుని బాధ పెట్టే భక్తిగా ఉండకూడదు. దేవుని ఆశయ పెట్టే ఆ భక్తిగా మనం ఉండకూడదు. దేవుని దుఃఖ పెట్టే భక్తిలో మనం నడవకూడదు. భక్తిహీనులు ఏమని అలల వంటి వారు అని బైబిల్లో రాయబడుతుంది. భక్తిహీనులను మనం పట్టించుకోకూడదు. నీవు భక్తిగా ఉన్నవా, భక్తి పరులతోనే సహవాసం చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భక్తిగా ఉన్నటువంటి వ్యక్తి భక్తి కలిగిన వారితోనే సహవాసం చేయాలి.
స్కూల్లో బడికి వెళ్ళే పిల్లలు, కాలేజీ చదువుకునే పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, చదువుకునే పిల్లలతోనే సాహసం చేయండి. చదువుకున్న పిల్లలతోనే, బాగా చదివే పిల్లలతో సాహసం చేస్తే ఆ చదువు ఖాతా కూతైనా ఆపుతుంది నీకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అల్లరి చేసే పిల్లలతో మనం పోయామనుకోండి, ఏమండి, పరీక్షలు పెట్టినప్పుడు ఫెయిల్ అయిపోతాం. ఏం తప్ప నేను బాగా చదివే వ్యక్తిని ఏమైందనంటే సార్ని అడిగితే చెప్తాడు మన జాతకం. మొన్నటిదాకా బాగా చదివింది ఈ అక్క ఈ మధ్య కాస్త ట్రాక్ తప్పింది. అలా ఉండకూడదు. చదివే వాళ్ళతోనే సహవాసం చేయాలి. మంచి క్రియలు ఉన్నటువంటి వాళ్ళతోనే సహవాసం చేయాలి. మంచి భక్తి లేనటువంటి వారితోనే సహవాసం చేయాలి. ఈరోజున మన సహవాసం, దేవునితో కూడినటువంటి సహవాసం కలిగి ఉంటే ఏ శోధనలు వచ్చినా నిన్ను కదలనివ్వకుండా ఆ కృపే నిన్ను నిలబెట్టి కదలనివ్వకుండా స్థిరపరిచి బలపరచునుగాక. తలల వంచండి, కండమేయండి, ప్రార్థన చేసుకుందాం.